హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయల సీజన్ అనేది ఫుల్గా స్టార్ట్ అయిపోయింది కదండి. సో ఈ మామిడికాయలతోటి సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ తుడుము పచ్చడి అనేది పెడుతున్నాను అనమాట. నేను చెప్పే ఈ కొలతలతో ఈ పద్ధతిలో కనుక చేశారంటే తప్పకుండా సంవత్సరం పాటు మామిడికాయ పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. దానికి నేను గ్యారంటీ ఇస్తాను. సో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ టేస్టీ మామిడికాయ తురుము పచ్చడిని ఎలా చేసుకోవాలనేది ఇక వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామండి. దానికోసం ఇక్కడ నేను 2 మామిడికాయలు అయితే తీసుకున్నాను. ఈ విధంగా మీడియం సైజులో ఉన్నాయండి. ఇవి మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు నుంచే కోసానన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా సరే పచ్చడి పెట్టుకునేటప్పుడు కాస్త పులుపుగా ఉన్న కాయలు తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ మామిడికాయలు అనేది నేను గంట పాటు వాటర్లో నానబెట్టి తీసి ఆ తర్వాత తుడిచి బాగా ఫ్యాన్ కింద మరో 10 నిమిషాల పాటు ఆరబెట్టానన్నమాట. అలాగే ఇక్కడ నేను మామిడికాయ పైన ఉన్న తోలైతే తీయట్లేదండి. మీరు కావాలనుకుంటే పీలర్ తోటి మొత్తం తీసేసైనా తురుముకోవచ్చు. తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి ఇలా గ్రేటర్ పెట్టుకొని కొంచెం పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ అయితే బాగుంటుందండి. పచ్చడి ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా తురుముకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగే మొత్తము తురుముకోవాలండి. అలాగే ఇప్పుడు ఎక్కువగా లేతగా ఉన్న మామిడికాయలు వస్తూ ఉంటాయి కదా, అలా లేతగా ఉన్న మామిడికాయలు తీసుకున్నప్పుడు లోపల ఉన్న విత్తనం అనేది తురుముకోకుండా చూసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయలు అయితే కాస్త ముదురుగానే ఉన్నాయండి. సో ఈ విధంగా అయితే మొత్తం తుడుముకొని ఇప్పుడు దీనిని కొలుచుకోవాలండి. ఒక చిన్న బౌల్ తీసుకోండి. మనం తీసుకున్న మామిడికాయ తురుము ఉంది కదా, సో ఆ తురుము అనేది 4 కప్పులు వచ్చేటట్టు ఉండే విధంగా ఒక చిన్నపాటి గిన్నెని తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా 4 కప్పులు అయితే వస్తాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నాకైతే 4 కప్పులు అయితే వచ్చాయన్నమాట. సో 4 కప్పులు వచ్చే విధంగా ఒక చిన్నపాటి గిన్నెని తీసుకున్నామంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. టేబుల్ స్పూన్కి టీ స్పూన్కి డిఫరెంట్ ఉందండి. సో దాన్ని చూసుకొని వేసుకొని వీటన్నిటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా దోరగా వేపుకోవాలి అండి. మరి మాడిపోకూడదు అనమాట. ఇలా వేపుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తురుముకున్న మామిడికాయ తురుము ఉంది కదా, దాన్ని అంతటినీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. మనకి కలపడానికి వీలుగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము కొలుసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు దాకా సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ అనేది కాస్త తక్కువగానే వేసుకోండి. మనం తర్వాత అయినా చూసి వేసుకోవచ్చు అనమాట. తర్వాత అదే కప్పుతోటి 1 కప్పు దాకా కారపొడి వేసుకోండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ దాకా పసుపు, అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి ఉంది కదా, సో దాన్ని అంతటిని కూడా వేసుకోండి. కారపొడి అనేది 4 కప్పులకి 1 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఉప్పు మాత్రమే కొంచెం కాయ పులుపును బట్టి ఎక్కువగా తక్కువగా పడుతుందన్నమాట. సో అరకప్పుకు సరిపోతుంది. కాస్త తగ్గించే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 నుంచి 1.25 దాకా నూనె వేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, అలాగే ఒక 5-6 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ పోపు అంతా కూడా కాస్త ఎర్రగా వేగేంత వరకు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 15 పొట్టు వలిసేసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలు వేసే ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అండి. లేదంటే ఆ వేడికి వెల్లుల్లి అనేది త్వరగా మెత్తబడిపోయి మాడిపోతుందన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకొని ఒకసారి బాగా అంతా కలిపేసుకొని వీటంతటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి అండి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేసుకోకూడదు.
పూర్తిగా చల్లారాలన్నమాట. రూమ్ టెంపరేచర్‌కి రావాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మామిడికాయ తురుము పచ్చడి ఉంది కదా! సో, అదంతా కూడా ఈ కడాయిలోకి వేసేస్తున్నాను. మీరు కావాలి అంటే తాలింపును కూడా ఈ తురుములోకి వేసుకోవచ్చనమాట. నేను ఇక్కడ తాలింపులోకి మామిడికాయ తురుము వేస్తున్నాను. నాకు కలపడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుతున్నానండి. ఈ ఆయిల్ అంతా కూడా పచ్చడికి పట్టే విధంగా బాగా కలపాలన్నమాట. కనీసం 1-2 నిమిషాలు బాగా కలిపామంటే పచ్చడి అనేది త్వరగా ఊరుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఏదైనా గాజు సీసాలోకి కానీ లేదంటే పచ్చడి జార్‌లోకి కానీ తీసుకున్నామంటే, అలాగే ఎక్కడా కూడా తడి తగలకుండా చూసుకున్నామంటే 1 ఇయర్ పాటు ఖచ్చితంగా స్టోర్ ఉంటుందండి. మామిడికాయ తుడుము కదా తొందరగా పాడవుతుంది అని అనుకోకండి. ఎక్కడా తడి తగలకుండా మనం శుభ్రంగా చేసుకున్నాము అంటే ఖచ్చితంగా 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ నా కోసం చేసి పెట్టేదనమాట. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందనమాట. 2 రోజులు ఊరిన తర్వాత నూనె అనేది ఇలా పైకి తేలుతుందండి. మనం తీసుకున్న ఆయిల్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.